పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా, మరి మోతెవరు ఇయ్యాలి ముగ్గురం ముంగటేసుకున్నాడు పిలుద్దాం పాన్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? ఇల్లు గాలి ఓడేడుతా అంటే చుట్టలకు నుప్పేవా అని అడిగిండట వెనకడికేవాడు. అరే మాగంలో మేము ఉన్నాం, మేము ఓడిపోయి మా బాధలో మేము ఉన్నాం రా అంటే వాడోడు వీడోడు వచ్చి మీది ఖాళీ అవుతుంది కదా, ఇక మీద ఆగం అవుతుంది కదా అని అడుగుతాను లోట పీసుగాలు. మేము వార్తలు చూస్తలేమా, టీవీలలో మాకు వినబడతలేదా? వడ్లు వాగులు కలిస్తేంది, గొడ్లు గోదాట్లే పోతేంది. ఎవ్వలేమైనా నువ్వైతే ఈ రాజకీయం ముచ్చట్లయితే ఇడవవు అంతేనా సారు? మన కార్పొరేట్ ఎమ్మెల్యే చేకూర్తులో పోతానట కదా. అరే నువ్వు ఆగు నిమ్మలంగా. ముందుగా అయితే మంచినీళ్ళు తాగి నిమ్మలంగా ఎందుకు ఆగమాగం అవుతానవురా? రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సార్ పోయిన ముచ్చట తెలుసా నువ్వు ఆగమయ్యేది? అరే పొద్దెరుగని బుచ్చగాళ్ళు పోతా అంటారు వస్తా అంటారు. ఎవడో పోయినంత మాత్రాన మా కారు పార్టీ ఏం గొడ్డుపోదు. అయినా కొట్లాటలు మాకేమన్నా కొత్తనా అని మన కేసీఆర్ సార్ చెప్పిండా లేదురా? మరి నువ్వు ఎందుకు ఇంత ఆగమాగం అవుతావు నువ్వు చెప్పు. అసలే ఆగం కాకు, మనకి ఏం కాదురా అంచనా. అవును, నువ్వన్నది కూడా నిజమేనే తాత. వచ్చేటోళ్ళు అత్తుంటారు, పోయేటోళ్ళు పోతుంటారు. గీ పార్టీలు మారే సాంప్రదాయం రాజకీయంలో కొత్తనా చెప్పు? గిది కూడా అంతే. అయినాక ప్రకాష్ గౌడ్ సారు కారు పార్టీలకు వచ్చింది కూడా ఆ చెయ్యి పార్టీల నుంచెల్లే కాదే. అగో ఇన్నావా, ఆయన ఎక్కడి నుంచి వచ్చిండో మళ్ళీ ఆడికే పోయి చేరిండు. కొత్తగా మనం కోల్పోయింది ఏమున్నది చెప్పురా? అందుకే నువ్వేం నారాజు కాకు. అవునవును, కారు పార్టీ అంటే ఒకప్పుడు గిసుంటి వలస జీవులతో నిండింది కాదే. అందుకే మునిగిన నావ తేలుతుందా అని ఎదురు చూసుడు కంటే ఇంకో నావని చూసుకొని గమ్యం చేరాలని అనుకుంటున్నారు కావచ్చు తీయగా. అరే శంకరి, వాళ్ళ పార్టీ గమ్యం చేరే వరకు వాళ్ళ పడవకు బొక్కలు పడకుంటుంటే అదే 10,000 రా. మళ్ళా మన కారు పార్టీకి పాత ఆదరణ ఎంత ఉన్నదో అంత ఆదరణ పెరుగుతుందట. ఈ ఎంపీ ఎలక్షన్లలో మన కారుకు 16 సీట్లు ఖచ్చితంగా వస్తాయట. అట్లా అని మన కేసీఆర్ సార్ మన అందరికి ధైర్యాన్ని నూరిపోతూనే ఉండే ఉంచి మళ్ళా గట్లెందుకు భయపడతావు నువ్వు? మీకు ధైర్యాన్ని నూరు ఓషుడేమో గాని మీ పార్టీల నుంచి వెళ్ళిపోతున్న వలసలను చూసి కేసీఆర్ సారు ధైర్యం జడకుండా ఉంటే గదే చాలే తాత. ఏం మాట్లాడుతున్నావు వాళ్ళకి తక్కువదానా? మా కేసీఆర్ సార్ ఎందుకు భయపడతాడే? మా పార్టీ ఏంటిది? ఒక ఉద్యమ పార్టీ. మా పార్టీకి కొట్లాటలు ఓడిపోవుడు గెలుచుడు కొత్త ఏం కాదు. అయినా లోట పిసుగాలు పోయేటోళ్ళు పోతారు, ఉండేటోళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి మీరెందుకు భయపడతారా అని మా అందరికి ధైర్యం చెప్తాడు మా కేసీఆర్ సారు. ఎరికేరా ఇన్లేరా నువ్వు? అవునవును, నువ్వన్నట్టు ఏ చెట్టు పచ్చగుంటే గా చెట్టు మీద వాళ్ళే వలస జీవులు ఏడిపోయినా వాళ్ళ బుద్ధిని మాత్రం మార్చుకోగాని మరి గీడికే ఆగుతాయా? ఇంకేమన్నా ఉన్నాయా మీ కారు పార్టీల వలస జీవులు? ఏమో పిల్ల, ఇప్పటి వరకు అయితే ఎవరిని చూసినా మేకపోతు గాంభీర్యం లెక్క గట్టిగానే కానత్తారు కానీ కొసాకరి వరకు ఉండేటోళ్ళు ఎవరో పీకేటోళ్ళు ఎవరో తెలుతూనే లేదు. అత్త మన కోడలకు బుద్ధి చెప్పి అత్తాలు కదా పనులు చేసినట్టు ఇప్పుడు ప్రకాష్ గౌడ్ సార్నే సూర్ రాదు. వాళ్ళు ఎవరో పార్టీ నిడిచిపెట్టి పోయిర్రు అని అప్పుడు గట్ల పార్టీ నిడిచిపెట్టి పోడు అసలు పద్ధతే కాదు అని శుద్ధ పూస మాటలు మాట్లాడి. కానీ ఇప్పుడు ఈయన చేసిన పని ఏమున్నది సూర్ రాదు. అవునే, అందరికంటే ముందుగా మీ కారు పార్టీల నుంచి వెళ్ళిపోయి సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మనిషి ప్రకాష్ గౌడ్ సారేనే. అందరు అడిగితే మా నియోజకవర్గ అభివృద్ధి కోసానికి పోయి కలిసిన అని నా మనసులో ఎసుంటి ఆలోచనలు లేవని చెప్పుకొచ్చిండు. ఇప్పుడు ఏం కొత్త ఆఫర్లు వచ్చినాయో అందుకే మా పార్టీ నడిమే తంచిండు, చేయి పార్టీకి షేకాండి ఇచ్చిండు. అయితే వాళ్ళు పోయినంత మాత్రాన మా పార్టీ ఏమైనా గొడ్డు పోతుందా? మేము ధైర్యం చేస్తామా? పోరాటం చేస్తాం. సరే గాని మీ పార్టీకి ఎంపీ ఎలక్షన్లల్లా ఎన్ని సీట్లు గెలిచేటట్టున్నదే? అగరు ఎన్నెళ్ళేంది చిత్రంగా అడుగుతా. సరే సరే నువ్వేం నారాజు కాకురా, మనకేం భయం లేదు. అరే ఎన్నెళ్ళేంది గిట్ట చిత్రంగా అడుగుతానేమైంది నంగనే వచ్చి కారు 16 అని మా కేసీఆర్ సార్ ఎప్పటి సందో చెప్తూనే ఉంటే అది మొత్తం వారంతా వన్ సైడ్ అయిన అట్నే ఇచ్చిన జనాలు అందరూ మా వెనక మరనే ఉన్నారట. మా కేసీఆర్ సార్ చెప్తాడు. అప్పుడు కూడా గిట్లనే అక్కడికచ్చే ఎలక్షన్లలో జబ్బలు జరుచుకుంటా ఎల్లెలకల పడ్డది మీ కారు పార్టీ. ఇప్పుడు కూడా అట్లనే సారు 16 కేసీఆర్ అని అత్యాశలు పెట్టుకోకుండ్రి, మళ్ళా దెబ్బ పడుతుంది. అరేవు అలకదక్కువదానా, అప్పుడు ఏరు ఇప్పుడు ఏరే. 10 ఏళ్ళు పరిపాలించిన మా కారు పార్టీ అంటే బోరుగా వచ్చినట్టున్నది జనాలకు. అందుకే మమ్మల్ని నచ్చేట ముంచిళ్ళు చెయ్యి పాటితో చేతులు కలిపిర్రు. అయినా ఇప్పుడు 100 రోజులలోనే చెయ్యి పార్టీ అంటే ఏంటిది, మా కారు పార్టీ పవర్ అంటే ఏంది అనేది జనాలకు అందరికి అర్థమైపోయిందట. అందుకే అందరూ మళ్ళీ మా వెనక మరొక ఎత్తారంచరు. సరే అత్తే సంతోషమే గాని 5 ఏళ్ళు అధికారంలో ఉండే చెయ్యి పార్టీని ఇడిచిపెట్టి మీ కారు పార్టీకే జనాలంతా ఓట్లు ఎందుకు గుద్దుతారా అని ఆలోచించుతున్నా.
ఓహో, అది నువ్వు చేసే పని కాదు, మెదడున్నోళ్ళు చేసే పని. అయినా నీకు ఇంకొక ముచ్చట చెప్పనా, 104 ఎమ్మెల్యే సీట్లున్న మమ్ముల్నే అప్పట్లో పువ్వు పార్టీలు రాసి రంపాన పెట్టి ముప్పు తిప్పల పెట్టి 3 చెర్ల నీళ్ళు దాగిపిచ్చిర్రు. ఆఫ్టర్ ఆల్ 64 సీట్లున్న ఈ చెయ్యి పార్టీలను వాళ్ళు నెగలనిస్తారా? అందుకే మనదే పై చేయి ఉంటుంది అని చెప్పుకొస్తాడంటే మా కేసీఆర్ సారు. అవునే, కేంద్రంలో చెయ్యి పార్టీ రాకుండా పువ్వు పార్టీ గనుక మళ్ళా అధికారంలోకి వస్తే అసలాట మొదలైతుంది కావచ్చు. మొదలేగా అదే పిల్ల ఆట అంతమే అవుతుందట. ఎరికేనా? చెయ్యి పార్టీ కథమేనట. మళ్ళా తెలంగాణలో మా కారు పార్టీ అధికారంలోకి వస్తుందని అంటానంచడం మా కేసీఆర్ సారు. కాలాలు కనేటందుకు కూడా ఓ హద్దు ఉంటది పెద్ద మనిషి. జనాలు అధికారం ఇచ్చిండ్రంటే 5 ఏళ్ల దాకా సర్కారు కూలుడు అనేది కుదరని ముచ్చట. ఎరికేనా? ఎరికే. అందుకే మా ఆలోచనలు మాకున్నాయి. మా కేసీఆర్ సార్ ఏం చేయాలో ఆ ప్లాన్లు అన్ని చేస్తాడు. ఈమె ఇనుకుంటుంటే అన్ని చెప్తా ఉంటది. ఈ వార్తలు నువ్వు చదువుకోరాదు వాళ్ళు కదక్కుదానా. చూసినా అరులా, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సారు కూడా చెయ్యి పార్టీకి షేక్ హ్యాండ్ ఇవ్వబోతున్నాడు. నీ అవ్వ, నిన్ననే నామినేషన్ లేచుడు షురువైనాయి. ఇక జోరు మీద ప్రచారం షురు చేద్దామని కేసీఆర్ సార్ అనుకుంటూ ఉంటే ఇంతల్నే లీడర్లు గీ తీరుగా షాకులు ఇస్తున్నారు కదా. మరి ఇక ఎలక్షన్లు అయ్యే నాటికి ఇంకెంతమంది షాకులు ఇస్తారో, ఎంపీ ఎలక్షన్ల కారు పాటోళ్ళు ఎన్ని సీట్లు గెలుస్తారో చూడాలి మరి.